ఏపీ మాజీ సీఎం జగన్ కు పాస్పోర్ట్ చిక్కులు వీడడం లేదు. విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ జగన్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. ఈ నెల 11న తీర్పు వెల్లడిస్తానని తెలిపింది. ఏపీ మాజీ సీఎం జగన్ కు పాస్పోర్ట్ చిక్కులు వీడడం లేదు. విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ జగన్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. ఈ నెల 11న తీర్పు వెల్లడిస్తానని తెలిపింది. ఈ అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పాస్పోర్ట్ చిక్కులు వీడేటట్టు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఇంగ్లాండ్ టూర్ బయలుదేరాల్సి ఉండగా ఇప్పటికి కూడా ఇంగ్లాండ్ టూర్ వెళ్లని పరిస్థితి పాస్పోర్ట్ చిక్కుల వల్ల. ఆ గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన పాస్పోర్ట్, ముఖ్యమంత్రిగా లేని సమయంలో ఇచ్చే పాస్పోర్ట్ నేపథ్యంలో కూడా ఆయనకి చిక్కులు వచ్చి పడినాయి అనుకోవచ్చు, పెద్ద సమస్యలు వచ్చినాయి అనుకోవచ్చు. ఏదైతే 1 month పాస్పోర్ట్ కు సంబంధించి కూడా కోర్టు ఆ 1 month పాస్పోర్ట్ రిలీజ్ చేసిన పరిస్థితి వచ్చింది. దానికి 1 month పాస్పోర్ట్ కాదు, ఆ 5 years కి సంబంధించి పాస్పోర్ట్ కావాలంటూ కూడా హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే ఆ జగన్మోహన్ రెడ్డి పిటిషన్ మీద హైకోర్టులో విచారణ జరుగుతా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే కావాలని తనను ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గతంలో మాట్లాడిన పరిస్థితి. వైసీపీ వారు అందరూ కూడా ఖచ్చితంగా ఇది టీడీపీ ఎన్డీఏ గవర్నమెంట్ కావాలని చేస్తున్న కుట్రలో భాగమే అని చెప్పి కూడా తెలిపిన పరిస్థితి. అయితే ఏదేమైనా జగన్మోహన్ రెడ్డికి పాస్పోర్ట్ కష్టాలు అయితే ఇప్పుడల్లా ఈడేటట్టు కనపడట్లేదు. ఈ నెల 3వ తారీఖున ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లాల్సిన జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే వాయిదా వేసుకున్న పరిస్థితి ఉంది. ఆ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన నేపథ్యంలో కూడా జగన్మోహన్ రెడ్డి మీద పెద్ద ఎత్తున కూడా కామెంట్లు వచ్చిన పరిస్థితి ఉంది. ఏదైతే ఒక పక్క ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మున్సిపాలిటీలు అన్ని కూడా ఒక్కోటి ఎన్డీఏ గవర్నమెంట్ తాను ఎన్డీఏ గవర్నమెంట్ లోకి ఆధీనంలోకి చేసుకోవటం, చైర్మన్లు అందరూ మున్సిపల్ చైర్మన్లు అందరూ కూడా వరుస పెట్టి రాజీనామాలు చేస్తూ ఎన్డీఏ గవర్నమెంట్ లోకి రావటం, అలాగే ఎమ్మెల్సీలు గాని మాజీ ఎమ్మెల్యేలు గాని అలాగే ఎమ్మెల్యేలు కూడా రాజ్యసభ సభ్యులతో సహా అందరూ కూడా వరుస పెట్టి ఎన్డీఏలోకి క్యూ కడుతున్న నేపథ్యంలో ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు విదేశీ పర్యటనకు వెళ్తున్నాడు అంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇంగ్లాండ్ టూర్ కి వెళ్లిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఇంగ్లాండ్ టూర్ లో ఉండగా వైసీపీ మొత్తం కూడా ఖాళీ అయ్యే పరిస్థితి అంటూ టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున కూడా సవాలు వేసిన పరిస్థితి ఉంది. అలాగే వైసీపీలోని నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇంగ్లాండ్ పర్యటన గురించి చర్చ జరిగిన నేపథ్యం. అయితే ఏది ఏమైనా కానీ అటు వైసీపీ నాయకుల ఆ కోరిక అనుకోవచ్చు, ఇంగ్లాండ్ పర్యటనకు జగన్మోహన్ రెడ్డి వెళ్లకుండా ఉండి నాయకులందరినీ కాపాడుకోవాలని, మరోపక్క ఏదైతే టీడీపీ కోరిక కావచ్చు, మొత్తానికైతే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అయితే పాస్పోర్ట్ కి సంబంధించి అయితే చిక్కులు చెప్పేటట్టు కనపడట్లేదు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడల్లా వైసీపీకి సంబంధించి ఆయన ఇంగ్లాండ్ టూర్ కి సంబంధించి కూడా వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పాస్పోర్ట్ ఇప్పుడల్లా ఇచ్చే పరిస్థితిలో కూడా కనబడట్లేదు. అయితే ఏది పాస్పోర్ట్ కి సంబంధించి కూడా కోర్టు ప్రస్తుతానికి వాయిదా వేసింది. ప్రతినిధుల కోర్టు ఇచ్చిన ఆదేశాలకు సవాల్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ ఈ నెల 11వ తేదీన తీర్పు వెల్లడిస్తామని హైకోర్టు తెలిపిన పరిస్థితి ఉంది. మొత్తానికైతే తీర్పు రిజర్వ్ చేసిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వస్తుందా వ్యతిరేకంగా వస్తుందా అని చూడాలి. ప్రస్తుతానికైతే 1 month కు సంబంధించిన ఆ పాస్పోర్ట్ ని ప్రజాప్రతినిధుల కోర్టు ఇచ్చినప్పటికీ తనకు 5 సంవత్సరాలకు సంబంధించిన ఆ పాస్పోర్ట్ కావాలని ఇప్పటికే ఆయన హైకోర్టును ఆశ్రయించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి వచ్చే నెల 11వ తారీఖు కానీ పాస్పోర్ట్ విషయమై జగన్మోహన్ రెడ్డికి అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి. థ్యాంక్ యూ నాగేశ్వరరావు.